మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మంచు మనోజ్ గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియా వేదిక చాలా ఎక్కువగానే వింటూనే ఉన్నాం. అదంతా కూడా కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వివాదాలు ఏదైతే ఉన్నాయో అందులో భాగంగా మంచు మనోజ్ పేరు ఎక్కువగా విన్నాం. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు మోహన్ బాబు కేవలం ఆస్తులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా వారి కుటుంబంలో వివాదాలు వస్తున్నట్టుగా పలు అంశాలు అయితే సోషల్ మీడియా వేదికగా మనం చూసాము. ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకున్నటువంటి తీరు మనం చూసాము. ఒకరి వ్యక్తిగత అనుచరులు మరో వ్యక్తిగత అనుచరులపైన దాడికి సంబంధించినటువంటి అంశాలు చూసాము. సో ఇకపోతే తాజాగా మరొక్కసారి మంచు మనోజ్ సోషల్ మీడియా వేదిక చాలా వైరల్ అవుతున్నారు. మరొక్కసారి మంచు మనోజ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నారు. అది కూడా తాను ఏడ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. మరి ఎందుకు ఏడ్చారు, ఎందుకు ఏడవాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ భైరవం. సో ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఒక ఏవీని ప్రదర్శించడం జరిగింది. సో ఆ ఏవీని చూసి ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే నేను సినిమా చేసి కొన్ని ఇయర్స్ అవుతుంది. సో నా ఫ్యాన్స్ అందరికీ కూడా సినిమా పరంగా నేను కొంచెం దూరంగా ఉన్నాను. నా వ్యక్తిగత విషయాలతో నేను చాలా డిప్రెస్గా అవుతూ ఉన్నాను. అండ్ నా కుటుంబ సభ్యులంతా కూడా నన్ను ఒక రకంగా వాడుకున్నారు తప్పితే ఎప్పుడు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అని ఆయన మాట్లాడినటువంటి గత వ్యాఖ్యలు కూడా మనం చూసాం. బట్ అలాంటి టైంలో నాకు తోడుగా ఉండింది నా ఫ్యాన్సే. సినిమాలు లేకపోయినప్పటికీ కూడా నా ఫ్యాన్స్ నా వైపు నించున్నారు, నాకు కావాల్సినంత ధైర్యాన్ని చెప్పారు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను భైరవంతో ఒక రకమైనటువంటి కంబ్యాక్ ఇస్తుంటే ఇప్పుడు కూడా వాళ్ళ ఆదరణ, అభిమానం అలాగే ఉంది అని ఆ ఏవి చూసినటువంటి మంచు మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఆ పక్కనే ఉన్నటువంటి నారా రోహిత్ కూడా ఆయన ఏదైతే ఏడుస్తున్నారో ఆ ఏడుపుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంచు మనోజ్ మాత్రం కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. అండ్ ఆయన స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తన తండ్రితో, తన అన్నయ్యతో తనకున్నటువంటి విభేదాలు గతంలో మనం చూసాం. ఒకరిపైన ఒకరు దూషించుకున్నటువంటి సందర్భాలు కానీ, ఒకరి వ్యక్తిగత అనుచరులు మరొక వ్యక్తిగత అనుచరులపై దాడికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక ఎంత వైరల్ అయ్యాయి. ఒకానొక టైంలో మనోజ్ని ఇంట్లోంచి బయటకు పంపించి గేటు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అదే తరహాలో మోహన్ బాబు కొంతమంది మీడియా ప్రతినిధులపై దాడి చేయడం కూడా జరిగిందంటే ఆ రోజు ఎవరైతే మనోజ్ సైడ్ అంటే మనోజ్కి సపోర్ట్గా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారో వాళ్ళపైన కూడా మోహన్ బాబు దాడి చేశాడంటూ కొన్ని వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. బట్ అంత పెద్ద ఇష్యూస్ జరిగినప్పటికీ కూడా నేను ఎప్పుడూ కూడా నా కుటుంబ సభ్యుల్ని శత్రువులా చూడట్లేదు. వాళ్ళు నన్ను వాడుకున్నప్పటికీ కూడా నాకు ఎక్కడా కూడా బాధ అనిపించడం లేదు, కోపం అనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను అల్టిమేట్గా మంచు మోహన్ బాబు గారి కొడుకునే అన్నట్టుగా ఆయన స్టేజ్ పైన నిన్న ఎమోషనల్ అయినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆయన నేర్పించినటువంటి డిసిప్లినే నన్ను ఈ రోజు ఇక్కడి వరకు తీసుకొచ్చింది అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అండ్ గతంలో విష్ణు కూడా మీడియా ముఖంగా కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. నా కుటుంబంలో జరిగినటువంటి వివాదాల విషయంలో కానీ, నా సోదరుడితో నాకు అవుతున్నటువంటి విభేదాల విషయంలో కానీ ప్రభాస్ స్టాండ్ తీసుకొని మాట్లాడడం జరిగింది అన్నట్టుగా విష్ణు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు మంచు విష్ణు మాట్లాడినటువంటి మాటలు, మరోవైపు మంచు మనోజ్ మాట్లాడినటువంటి మాటలు రెండింటినీ కూడా పక్కన అంటే కంపారిజన్ చేస్తూ కూడా సోషల్ మీడియా వేదికగా వారి యొక్క ఫ్యాన్స్ అంతా కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా మాత్రానికి మంచు మనోజ్ భైరవం సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, తన కెరియర్ ఇంకా ముందుకెళ్లాలని ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటున్నారు.